అందరికీ నమస్కారం. నేను పువ్వల లావణ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ బోర్డు మెంబర్, కురుపాం నియోజకవర్గం. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ పాముల పుష్పశ్రీవాణి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, గిరిజన ముద్దుబిడ్డ, గిరిజనుల క్షేమం కోసం నిత్యం పాటుపడే వ్యక్తి కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వర్ గారి మీద చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ముందుగా మీకు పుష్పశ్రీవాణి గారు గిరిజనుల కోసం మాట్లాడే హక్కు ఎంత మాత్రం లేదు. ఎందుకంటే గిరిజనుల కోసం ఎమ్మెల్యే అయ్యానని చెప్పుకుంటూ గిరిజనుల నిధులతో మీరు ఒక సామాన్యుడు కూడా తొంగి చూడనంత ఎత్తులో కోటలు నిర్మించుకున్నారు. మీరు కోటకు మాత్రమే పరిమితం అయ్యారు. ఏనాడు ఒక గిరిజనుడు కష్టంలో ఉన్న వాళ్ళకి గాని, కష్టంతో వచ్చిన వాడికి గాని మీరు మాట్లాడింది లేదు, వాళ్ళ సమస్యను పరిష్కరించింది లేదు. మీరు పదవిలో ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కురుపాం నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? మీరున్న సమయంలో ఏ గిరిజన గ్రామానికి కూడా రోడ్లు ఉన్న పాపాన లేదు. కానీ ఇప్పుడు తోయిక జగదీశ్వర్ గారు ఎంతో కష్టపడి ప్రతి ఒక్క గ్రామానికి రోడ్లు అయ్యేలా చేస్తున్నారు. అంతవరకు ఎందుకు? మీరు ప్రతిరోజు మీ ఇంటికి వెళ్లే దారి పెదమేరింగి జంక్షన్ ఎన్ని గుంతలతో ఉండేది, ఎంతమంది ఇబ్బంది పడి వెళ్లేవాళ్ళు. మీరు కూడా ఇప్పుడు వెళ్తున్నారే, అది ఎవరి చొలవ? తోయిక జగదీశ్వర్ గారు కష్టఫలం కాదా? ఆవిడ వేసిన రోడ్డు కాదా? అదే సాక్ష్యం. అదే విధంగా చూసుకుంటే ఏనుగులు బారిన పడి ఎంతో మంది నష్టపోయారు. వాళ్ళకి ఏనాడైనా మీరు నష్టపరిహారం ఇచ్చారా? ఒక్కరికైనా సరే. కానీ జగదీశ్వర్ గారు ప్రతి ఒక్కరికి కూడా నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం అందజేశారు. కుంకి ఏనుగులను కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి అదే విధంగా పేదవారు వైద్యం చేసుకోలేని వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద జగదీశ్వర్ గారు వాళ్ళకి 2 నుంచి 5 లక్షల వరకు చాలా మందికి నగదు అందించారు. మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు కనీసం ఒక్కరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేశారా? చెప్పండి. మీరు చేసిన అభివృద్ధి ఏమిటి కురుపాం నియోజకవర్గానికి? మీరు ఎటువంటి అభివృద్ధి చేయలేదు కాబట్టే మీరు ఉన్నప్పుడు మీరు ఈ స్థాయిలో ఉన్నారు. జగదీశ్వర్ గారు ఎప్పుడూ కూడా గిరిజనుల బిడ్డగా, గిరిజనుల మనిషిగానే ఉంటున్నారు కాబట్టి ఆవిడికి బ్రహ్మరథం పడుతున్నారు. ఆవిడ గిరిజన బిడ్డగా ఉంటూ అనునిత్యం గిరిజనుల కోసం, కురుపాం నియోజకవర్గం అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు. సంక్షేమ అభివృద్ధి లేదంటున్నారు. మీకు కనిపించడం లేదా? ఒక్క 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచడానికి. కానీ బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒకేసారి 4000 ఇచ్చారు. బకాయిలతో కలిపి 7000 రూపాయలు పెన్షన్దారులకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు, ఇలా చూసుకుంటే అన్నా క్యాంటీన్ని మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూసివేశారు. కానీ వాటిని మళ్లీ పునరుద్ధరించి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకి భోజనం పెడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కాదు అభివృద్ధి. డిఎస్సి ద్వారా ఎన్ని ఉద్యోగాలు, 16,000 దాటి ఉద్యోగాలను తీయడం జరుగుతుంది. ఇలా చూసుకుంటూ పోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు గాని, అభివృద్ధి గాని మీరు కనీసం అందులో 1% కూడా చేసిందేమీ లేదు. అటువంటిది మీరా మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యే తోయిక జగదీశ్వర్ గారి మీద. మీరు అసలు ముందు ఆవిడ గురించి గాని, ఆవిడ చేస్తున్న అభివృద్ధి గురించి గాని వేలెత్తి చూపే హక్కు మీకు ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఆవిడ ధ్యేయంగా పెట్టుకున్నారు తోయిక జగదీశ్వర్ గారు. వారు ఎప్పుడూ కూడా ఎటువంటి కష్టంలో ఉన్నా సరే, పాముల పుష్పశ్రీవాణి గారు ఇక మీదట మీరు తెలుగుదేశం నాయకులను గాని, కార్యకర్తలను గాని, మా ఎమ్మెల్యే తోయిక జగదీశ్వర్ గారిని గాని ఇక మీదట విమర్శలు చేసినట్లయితే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. కురుపాం నియోజకవర్గం ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. నమస్తే.